ఉడికించిన బంగాళదుంపలతో ఫ్రై చేసేసుకుందాం ఈరోజు. అల్లం పచ్చిమిర్చి కాస్త ఉప్పు వేసేసుకొని మిక్సీ పెట్టుకుందాము. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకుందాము. ఈ ఉడికించిన బంగాళదుంపల ఫ్రైకి పచ్చిమిర్చి కారం మాత్రమే బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకుందాం. మిక్సీ పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వేసేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి అల్లంలో ఉప్పు కూడా వేసాం కాబట్టి ఉప్పు సరి చూసుకొని తర్వాత ఉప్పు కలుపుకుందాం. అవసరమైతే బాగా కలిపేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర జల్లేసుకున్నాం. బాగా కలిపేసుకున్నాం. సరి చూసాను, ఉప్పు సరిపోయింది. ఈ ఉడకబెట్టిన బంగాళదుంప ఫ్రైలో రెడ్ చిల్లీ పౌడర్ వేయనవసరం లేదు. అల్లం పచ్చిమిర్చి దంపి వేసాం కదా, ఆ పచ్చిమిర్చిలో ఉన్న కారమే సరిపోతుంది. డిష్ అవుట్ చేసేసుకుందాం. పొయ్యి కట్టేసుకొని ఉడికించిన బంగాళదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఈ ఫ్రై కర్రీ పప్పుచారుతోటి పప్పు కూరతోటి చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ కూడాను. బంగాళదుంప న్యూట్రిషియస్ ఫుడ్ కదా, చిన్నపిల్లలకు కూడా ఎంతో ఇష్టం. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.